A320, 350 మోడల్ విమానాలను గ్రౌండింగ్ చేయాలని దేశీయ విమానయాన సంస్థలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ఆదేశించింది. ఎయిర్బస్ ప్రకటన మేరకు A320, 350 మోడల్ విమానాల్లో తప్పనిసరిగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేపట్టాలని సూచించింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఆదేశాలకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు నడుపుతున్నటువంటి పలు విమాన సంస్థలకు ఈ ఆదేశాల్లో స్పష్టంగా A320, A350 మోడల్ ఈ తరహా విమానాలను నడుపుతున్నటువంటి సంస్థలు వెంటనే ఆ రెండు మోడల్కు సంబంధించినటువంటి విమానాలను నిలిపివేయాలని, ఎప్పటికక్కడ నిలిపివేసి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వేచి చూడాలి అని చెప్పని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఎయిర్బస్ ఈ మోడల్ విమానాలను ఎయిర్బస్ సంస్థ తయారు చేసింది. ఎయిర్బస్ తయారు చేసినటువంటి ఈ మోడల్ విమానాల్లో ఇటీవల ఎయిర్బస్ సంస్థ సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేయడంతో పాటుగా పలు మార్పులను చేసినట్లుగా వెల్లడించింది. అయితే ఈ అప్డేట్ తర్వాత, సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత పలు దేశాల్లో ఈ రకమైనటువంటి అప్డేట్ చేపట్టినటువంటి సమయంలో పలు ఇబ్బందులు తలెత్తాయని, దానివల్ల విమానం ఎగరే విషయంలో కానీ తిరిగి ల్యాండ్ అయ్యే విషయంలో కానీ మధ్యలో కూడా కొంత సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఎయిర్బస్ సంస్థ అన్ని దేశాలకు సంబంధించినటువంటి తమ దగ్గర నుంచి ఆ మోడల్ విమానాలు కొనుగోలు చేసిన అన్ని సంస్థలకు పలు సమాచారాలు పంపించడంతో పాటుగా పలు హెచ్చరికలు కూడా జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఎయిర్బస్ నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు DGCA డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఈ రోజు ఒక కీలకమైనటువంటి హెచ్చరికను అర్జెంట్ నోట్ తోటి పంపించడం జరిగింది. A320, A350కి సంబంధించినటువంటి మోడల్ విమానాలను వెంటనే గ్రౌండింగ్ చేయాలని, ఈ విమానాలను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో నడపొద్దు అని చెప్పని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎయిర్బస్ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ లో వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించేందుకు వాటిని అవకాశం ఉన్నంత త్వరగా తిరిగి ఈ మోడల్ విమానాలన్నింటిలో అప్డేట్ చేసేందుకు కృషి చేస్తున్నట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు 2 రోజుల పాటు, లేదు ఇంకా సోమవారం అవకాశం ఉంటే సోమవారం కూడా దీనికి సమయం పట్టొచ్చు అన్నట్టుగానే DGCA వర్గాలు వెల్లడించాయి. సో ఈ నేపథ్యంలో మంగళవారం వరకు A350, A320 విమానాలు రెండు, ఈ రకం విమానాలు రెండు తిరగటానికి ఆస్కారం లేకపోవచ్చు చెప్పి DGCA వర్గాలు వెల్లడించాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఈ రకమైన పరిస్థితి ఉంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,000 విమానాలపైన ఈ ప్రభావం పడినట్లుగా DGCA వర్గాలు వెల్లడిస్తున్నాయి. పలు విమానాలు అక్కడి నుంచి, అంటే విదేశాల నుంచి ఇక్కడికి మన దేశానికి రావడము, ఇక్కడి నుంచి తిరిగి విదేశాలకు వెళ్లేటువంటి క్రమంలో విదేశీ విమానయాన సంస్థలకు చెందినటువంటి విమానాలు కూడా దీంట్లో ఉండొచ్చు అని చెప్పి ప్రధానంగా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎయిర్బస్ కి సంబంధించినటువంటి ప్రతినిధులే ప్రతి చోట ఉండే విధంగా DGCA తగిన ఏర్పాట్లు చేసినట్లుగా సమాచారం అందుతా ఉంది. దేశంలో ఎయిర్ ఇండియాతో పాటుగా ఇండిగో ఈ తరహా విమానాలను ఉపయోగిస్తున్నాయి. A320, A350 విమానాలను ఉపయోగిస్తున్నాయి. ఇటీవలే ఎయిర్ ఇండియా తమ వద్ద ఉన్నటువంటి విమానాలను, పాత విమానాలన్నింటినీ తీసేసి కొత్తగా A320, A350 విమానాలను తిరిగి తమ సంస్థ ద్వారా నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఎక్కువగా ఇండిగో సంస్థ పైన ప్రభావం పడుతుందా, లేకపోతే ఎయిర్ ఇండియా పైన ప్రభావం పడుతుందా చెప్పడం కొంత కష్టతరమైనప్పటికీ, ప్రత్యామ్నాయంగా మరొక ఎయిర్ ఇండియా వద్ద ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి విమానాలను ఎయిర్ ఇండియా నడుపుతూ ఉంది. అయితే ఇండిగో మాత్రం కొన్ని సర్వీసులు రద్దు చేయటము, కొన్ని సర్వీసులను మెర్జ్ చేయటము, మరికొన్ని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అందుకు తగిన విధంగా వారికి సమాచారం ఇస్తూ వారి ప్రయాణాలను పూర్తి స్థాయిలో జరిగే విధంగా, వారి ప్రయాణాలకు ఎలాంటి ఆటంకం లేకుండా, కొంత ఆలస్యమైనప్పటికీ ఎలాంటి ఆటంకం లేకుండా జరిగే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇరు సంస్థలు ఇప్పటికే వెల్లడిస్తున్నాయి. అందుకు తగిన విధంగానే DGCAకు సమాచారం అందించాయి. మిగిలినటువంటి విమానయాన సంస్థల్లో తక్కువ విమానాలు ఉన్నట్లుగా DGCA వర్గాలు వెల్లడించాయి. ఎక్కువ విమానాలను ఎయిర్ ఇండియా, ఇండిగో వాడుతున్నాయి కాబట్టి అవి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు దృష్టి సారించాలని ఇప్పటికే సమాచారం అందించామని, అందుకు తగిన విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా DGCA వర్గాలు వెల్లడించాయి. ధన్యవాదాలు అరుణ్.